ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. కొంతమంది ముసుగేసుకుని దాగుడు మూతలు ఆడుతూ ఉంటారు ఫ్రెండ్స్. ముసుగులో చేసే గాయాలు కానీ ముసుగులో చేసే మోసాలు కానీ ఎవరు కూడా తెలుసుకోలేరు అనుకుంటారు. ప్రతి తల్లిదండ్రి కూడా ఫ్రెండ్స్ మనల్ని 9 నెలలు 10 నెలలు ఆడపిల్ల కావచ్చు మగపిల్లడు కావచ్చు 10 నెలలు మోసి కని పెంచి కుటుంబం పట్ల గౌరవాన్ని మర్యాదను లేకుండా ఏ తల్లిదండ్రి కూడా ఫ్రెండ్స్ మీ పిల్లల మనసుని ఎప్పుడు కూడా మీరు గాయాలు చేయవద్దు. ప్రతి తల్లిదండ్రి కూడా ఫ్రెండ్స్ పిల్లలకు స్నేహితులుగా ఉండటానికి 99% ప్రయత్నించండి. మీరు దండించు, కొట్టు, తిట్టు వాళ్ళ మనసులు మార్చి వాళ్ళ జీవితాలతో ఏ రోజు మాత్రం మీరు ఆడుకోమాకండి. ఎందుకంటే తెలియని దాన్ని తెలియజేయటమే మనం పెద్దవాళ్ళగా మన బాధ్యత. మన బంధమైన మన కష్టమైన మనం 10 నెలలు మోసి కని పెంచి మన ప్రాణం కంటే ఎక్కువగా మన బిడ్డలు మనం పెంచుకుంటూ ఉంటాం. చాలామంది సమాజంలో ప్రతి తల్లిదండ్రి కూడా ఆస్తుల కోసం అంతస్తులు కాకుండా బిడ్డల కోసమే ఎక్కువ పోరాటం చేస్తూ ఉంటారు. అలాంటి బిడ్డల మనసును మాత్రం కొంతమంది తెలుసుకోలేరు ఫ్రెండ్స్. అది డబ్బుతోనూ ఉద్యోగంతోనూ టైం లేకను వాళ్ళతో మాట్లాడే విధానం సరిగా లేకను లేదా వాళ్ళకు వాళ్ళు నచ్చకు. కొంతమంది ఆడపిల్లలు అంటే నచ్చరు, కొంతమంది మగపిల్లలు నచ్చరు, కొంతమందికి వాళ్ళు చేసే పనులు నచ్చవు, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు నచ్చవు, వాళ్ళు మాట్లాడే విధానం నచ్చదు, వాళ్ళ పద్ధతులు నచ్చవు. తల్లిదండ్రిగా అన్నిని భరాంచుకొని వాళ్ళ తిరిగి మనం సంరక్షించుకోవాలి అంటే ఎంత కఠినాత్ములైనా కానీ ఎంత కోపిష్టి వాళ్ళైనా కానీ 100% మార్చుకోవడానికి ప్రతి తల్లిదండ్రి కూడా ప్రయాసపడుతూ ఉంటారు పిల్లల విషయాలలో. అది ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు. కుటుంబంలో తల్లిదండ్రి చేసే ప్రతి పని కూడా పిల్లల కోసమే అని ప్రతి పిల్లలు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. నీ తల్లిదండ్రులు నీతో మాట్లాడటానికో లేకుంటే సమయం లేకనో వాళ్ళు చేసే పనుల వల్ల కొంతమంది ఒంటరితనంగా పెరుగుతుంటారు, కొంతమంది స్నేహితులతో వెతుకుతుంటారు, కొంతమంది చెప్పుడు మాటల ద్వారా జీవితాలను పాడు చేసుకుంటారు, కొంతమంది స్నేహం అనే ముసుగులో అనేకమైన గాయాలు చేసుకున్న తర్వాత తల్లిదండ్రులు చెప్పుకోవడానికి అంగీకరించలేక వాళ్ళతో చెప్తే ఏమంటారని భయపడుతూ బాధపడుతూ జీవితాలను తారుమారు చేసుకుంటారు ఫ్రెండ్స్. అలాంటి స్నేహం అనే ముసుగులో ఎప్పుడు కూడా మీరు హాని చేసుకుంటూ మీ తల్లిదండ్రుల మనసును అర్థం చేసుకోలేక చెప్తే ఏమంటారని బాధపడే కంటే ప్రేమైన మాట అయినా గాయమైన ఏదైనా నీ తల్లిదండ్రుల తర్వాతే నీ స్నేహితులు అని ఫ్రెండ్స్ ప్రతి ఒక్క పిల్లలు కూడా అది మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. చదువు అనేది నీ జీవితానికి నీ కుటుంబానికి రేపటి రోజు నీ భవిష్యత్తును నిలబెట్టడానికి ఒక ఆయుధంలా ఉపయోగపడుద్ది. చదువును పక్కన పెట్టేసి సమయాన్ని జీవితాన్ని కూడా మర్చిపోయి కాలక్షేపం కోసం ఏ ఒక్కరు కూడా ఫ్రెండ్స్ మూర్ఖత్వంతోనూ అమాయకత్వంతోనూ చెప్పుడు మాటల వల్ల లేకుంటే స్నేహితుల వల్ల చెడిపోయే పిల్లలు చాలామంది సమాజంలో ఉన్నారండి. చెడిపోయిన తర్వాత నష్టపోయేది ఎవరైనా ఉన్నారు అంటే అది నీ తల్లిదండ్రి అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పిల్లలుగా తెలుసుకోవడం నేర్చుకోనండి. నీ పైన డబ్బు పెట్టారను లేకుంటే చదివిచ్చి నష్టపోయారను లేకుంటే నీ కోసం కూడబెట్టింది నీకు తిరిగి ఎవరను అనే నీచమైన ఆలోచనలో ఇప్పుడు కూడా మీరు చేయమాకండి ఫ్రెండ్స్. మీతో చెప్పేవాళ్ళు ఎలాగైనా చెప్పచ్చు, నీ తల్లిదండ్రి మనస్తత్వం ఎలాంటిదో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ప్రేమ అనేది ప్రతి తల్లిదండ్రి దగ్గర కొంతమంది దొరికింది దొరకపోవచ్చు. వాళ్ళకున్న సమయాలను బట్టి వాళ్ళు కన్ఫామ్గా మీతో టైంకి ప్రతి విషయాన్ని కూడా తెలుసుకుంటారు, తెలుసుకోలేకపోతారు. చెప్పటం అనేది మీ బాధ్యత. తల్లిదండ్రికి సమయం ఉన్నా లేకపోయినా మీకు సమయం ఉందా అమ్మని తల్లి కావచ్చు తండ్రి కావచ్చు అడిగి మాట్లాడి మీ కష్టాలు కానీ మీ ఇబ్బందులు కానీ మీ బాధలు కానీ ఏదైనా సరే ఉంది నీ తల్లితో కావచ్చు నీ తండ్రితో కావచ్చు. తల్లిదండ్రులు ఇద్దరు కూడా ప్రతి పిల్లలకి సమానులే ఫ్రెండ్స్. తల్లి ఏమో చిన్న చూపు కాదు, తండ్రి ఏమో పెద్ద ఆయుధం కాదండి. ఎవరైనా సమానులే. తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా కొంతమంది పిల్లలు తండ్రి ప్రేమిస్తారు, కొంతమంది పిల్లలు తండ్రిని ప్రేమిస్తారు. ప్రేమ అనేది ఎవరిని బట్టి వాళ్ళకి వచ్చేది కాదండి. కొంతమంది కఠినంగా మాట్లాడితే కొంతమంది ప్రేమగా మాట్లాడతారు, కొంతమంది ఓదారిస్తే కొంతమంది భయపెడుతూ ఉంటారు ఫ్రెండ్స్. తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ మీ విజయానికి కారణం అవుతారే కానీ
మీ జీవితాల్ని మీరు చేసే పనులకి వాళ్ళు తప్పుడు మార్గంలో వెళుతుంటే సరిదిద్దే ఒక మార్గదర్శులే నీ తల్లిదండ్రులు. అది స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరు కూడా నీకు చెప్పేవాళ్ళు ఉండరు. నీ జీవితం విరిగిపోతే కట్టేవాళ్ళు ఉండరు, చెడిపోతే బాగు చేసేవాళ్ళు ఉండరు. ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా కానీ బాధపడేది మాత్రం, గాయపడేది కూడా నీ తల్లిదండ్రులు ఫ్రెండ్స్. ప్రతి పిల్లలు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే బాయ్, థ్యాంక్ యూ.